హలో అండి, అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీతో అయితే వచ్చేసానండి. హైదరాబాద్ అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది చార్మినార్, వర్ల సిటీ. కానీ ప్రపంచమంతా హైదరాబాద్ని గుర్తుపెట్టుకునేలా చేసిన వంటకం ఒక్కటేనండి. అదే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీ కేవలం ఆహారం కాదు, ఇది ఒక భావోద్వేగం, ఒక వారసత్వం. హైదరాబాద్ బిర్యానీకి మూలాలు నిజాం కాలం నుంచే వచ్చాయండోయ్. పర్షియన్ వంటకాల ప్రభావంతో, భారతీయ మసాలాల మేళవింపుతో దమ్ పద్ధతి పుట్టింది. అందుకే ఈ బిర్యానీ రుచిలో రాజసత్వం కనిపిస్తుంది. చూడండి, ముందుగా చికెన్ ముక్కలను అయితే ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. లెగ్ పీసెస్ అయితే మధ్యలో ఘాట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలండి. విధంగా రుచికి సరిపడా ఉప్పుని నేను యాడ్ చేసుకున్నాను. చికెన్ అయితే నేను 1 కేజీ 1/4 కిలో అయితే తీసుకున్నానండి. ఇప్పుడు చికెన్కి సరిపడా కారం అయితే ఇందులోకి వేస్తున్నాను, 1.5 స్పూను. తర్వాత ఇందులోకి ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను, 1 స్పూను. ధనియా పౌడర్ అండి, 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత మనము దీన్ని బాగా కలిపేసుకోవాలండి. ముక్కలకు ఈ మసాలాలన్నీ బాగా కలిపే విధంగా మనము కలిపేసుకోవాలి. ఈ మసాలా, ఉప్పు, కారం బాగా ఈ ముక్కలకి పట్టాలండి. ఈ విధంగా మనం చేత్తో నీట్గా ముక్కలకి మసాలా అంటేటట్టుగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం ఒక 20 మినిట్స్ పక్కన అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు బాస్మతి రైస్ అయితే నేను 1.5 కిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ బాస్మతి రైస్ని మనము నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా పార్టికల్స్ ఏమైనా ఉంటే రైస్లో అవి పక్కకు వెళ్ళిపోతాయి వాష్ చేసుకుంటే. 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి రైస్ని అయితే. ఈ బిర్యానీ ప్రత్యేకత దమ్ పద్ధతి అండి. బియ్యము సగం ఉడికించి మసాలాలతో కలిపి పాత్రను పూర్తిగా మూసి తక్కువ మంటపై నెమ్మదిగా వండుతారు. అప్పుడే చికెన్లోని రసం, మసాలా, బియ్యం అన్నీ కలిసి ఒక అద్భుతమైన సువాసనను ఇస్తాయి. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మీకు ఈ బిర్యానీ ప్రాసెస్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. మీరు కూడా నీట్గా ట్రై చేస్తున్నారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు సూపర్ అని చెప్పక మానరు. ఇప్పుడు ఒక కడాయిని అయితే తీసుకొని అందులో నేను ఒక 300 గ్రామ్స్ ఆయిల్ని అయితే వేస్తున్నానండి, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి. ఈ బిర్యానీకి ముఖ్యంగా ఫ్రైడ్ ఆనియన్స్ ముఖ్యమండి, చాలా ముఖ్యము. ఆ ఫ్రైడ్ ఆనియన్స్తోనే మనకు బిర్యానీ అనేది టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇలా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను అయితే వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు నేను 1/2 కిలో అయితే తీసుకున్నానండి. 1/2 కిలో ఉల్లిపాయలని తీసుకొని నేను వేయించుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ అవుతూనే టర్న్ చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లాగా మనము కొద్దిసేపటికి వీటిని తిప్పేసుకుంటూ ఉండాలి. పైనుంచి కిందికి, కింది నుంచి పైకి తిప్పుతూ ఉంటే ఇవి మాడంటకుండా మనకు ఆనియన్స్ అయితే నీట్గా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అండి, ఈ విధంగా వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే తీసేస్తున్నాను నేను. ఈ విధంగా తీసి పక్కకైతే పెట్టుకుందామండి. ఇప్పుడు మనము ఈ బిర్యానీ సీక్రెట్ మసాలానైతే వేసుకుందామండి. ఇప్పుడు ఇందుకు 4 లవంగాలు, 2 చెక్కాలు అయితే తీసుకుంటున్నాను. ఇక నల్ల మిరియాలు అయితే యాడ్ చేస్తున్నానండి, కొన్ని నల్ల మిరియాలు. తర్వాత యాలకులు, 3 యాలకులు అయితే తీసుకుంటున్నాను నేను. సీక్రెట్ మసాలా అండి ఇది వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. తర్వాత ఇందులోకి ధనియాలు అయితే యాడ్ చేస్తున్నానండి. అసలు మనం ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ద్వారా మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. చికెన్ బియ్యం వల్ల శరీరానికి కావాల్సిన ఎనర్జీ అయితే అందుతుంది.
అదేవిధంగా చికెన్లో ఉండే ప్రోటీన్స్ పిల్లలు, యువత, పనిచేసే వారికి చాలా మంచిదండి. ఈ విధంగా మసాలానైతే గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పచ్చాగా. ఇప్పుడు మనము కారానికి సరిపడా పచ్చిమిర్చి, పెరుగు వేసుకొని మెత్తని ప్యూరీగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని అయితే తీసుకొని ఆ రైస్లో మనము ఉప్పు తగినంత సాల్ట్ని అయితే నేను కల్లుప్పునైతే యాడ్ చేస్తున్నాను. కల్లుప్పుని నేను 1½ స్పూన్ అయితే యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత బిర్యానీ మసాలాలండి, చెక్క, లవంగము, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ యాడ్ చేశాను. బిర్యానీ ఆకు ఇందులో వేసానండి, షాజీరా వేసాను. నెక్స్ట్ మనము ఇందులోకి యాలకులను అయితే వేస్తున్నాను. నెక్స్ట్ మనము ఇందులోకి బియ్యము ఒకదానికొకటి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ అయితే ఇందులోకి వేసుకుంటున్నానండి. పుదీనా, అల్లము, గరం మసాలా జీర్ణక్రియకు మెరుగుపరుస్తాయండి. అసలు రుచికరమైన ఆహారము స్ట్రెస్ తగ్గించడంలో చాలా సహాయపడుతుందన్నమాట. ఇప్పుడు బిర్యానీకి అయితే రెడీ చేసుకుందామండి. ఒక పెద్ద సర్వ తీసుకుందాము. అందులోకి మనము మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే అరేంజ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది 30 మినిట్స్ మనం పక్కన పెట్టాం కాబట్టి చికెన్ చాలా బాగా ఉప్పు, కారము, పులుపు అన్నీ దీంట్లోకి అడ్జస్ట్ అయి ఉంటాయి, అన్నీ పట్టేసి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చికెన్ అరేంజ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అందులో నేను 1/3 అయితే వేస్తున్నానండి. ఈ మసాలాలు కలుపుకోవడమేనండి ఈ దమ్ బిర్యానీకి అసలైన ముఖ్యమైన ఘట్టం అన్నమాట. ఇప్పుడు 100 గ్రామ్స్ టమోటా సాస్ అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ టమోటాలు అయితే తీసుకోలేదండి, సాస్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు పెరుగండి, పెరుగుని మనము బాగా గిలకరించి వేస్తున్నాను, ఒక 100 గ్రామ్స్. నెక్స్ట్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టిన కొత్తిమీరనైతే ఒక చిన్న కట్ట వేస్తున్నాను. అదేవిధంగా కొద్దిగా పుదీనాను యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీని అయితే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఒక 100 గ్రామ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. తర్వాత మన సీక్రెట్ మసాలానైతే ఇందులోకి వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ కారం అండి, మనము ఆల్రెడీ చికెన్లో వేసాం కదా కారము, మీ స్పైసీనెస్కి తగినట్లు కారం అయితే వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను. తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పెరుగు ప్యూరీ వేసానండి. నెక్స్ట్ మనము ధనియాల పౌడర్ 1 స్పూను, తర్వాత గరం మసాలా 1 స్పూన్ అయితే వేసాను. షాజీరాను యాడ్ చేసుకుంటున్నానండి. షాజీరా స్మెల్ సూపర్గా ఉంటుంది బిర్యానీకి. షాజీరా లేనిది బిర్యానీ అస్సలు రుచిగా ఉండదండి. ఇది రోజ్ వాటర్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు. ఫ్రైడ్ ఆనియన్స్లో ఉన్న ఆయిల్ని అయితే ఇక్కడ 2½ గరిట అయితే నేను వేసుకున్నానండి. ఇప్పుడు నీట్గా మనము వీటిని బాగా కలుపుకోవాలండి. వీలైనంత బాగా వీటిని బాగా కలిపేసుకోవాలి, మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా. ఇప్పుడు ఇందులోకి కస్తూరి మేతిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది టేస్టింగ్ సాల్ట్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే దీన్ని స్కిప్ చేయవచ్చు. నెక్స్ట్ మనము బియ్యం ఉడికిస్తుంటాం కదా, అందులోని గంజి వాటర్ని అయితే నేను 2 కప్పులు అయితే వేసానండి. గంజి వాటర్ మెయిన్ అండి చికెన్ ఉడకాలంటే. ఇప్పుడు రైస్ అండి, 50% ఉడికిన రైస్ అయితే తీసుకోవాలి ఫస్ట్ లేయర్కి. దానికన్నా ఎక్కువ ఉడికితే ముద్ద అయిపోతుందండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్కి మనం 50% ఉడికిన రైస్ తీసుకుందాము. నెక్స్ట్ సెకండ్ లేయర్ అండి, ఇది 75% ఉడికిన రైస్ అయితే తీసుకోవాలి సెకండ్ లేయర్కి. ఈ విధంగా మనము 2 లేయర్స్ అయితే అరేంజ్ చేసుకుంటామండి. 50% ఫస్ట్, తర్వాత 75% రైస్తో మనము కుక్ అయిన రైస్తో అరేంజ్ చేసుకుందాము. పైన షాజీరా వేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను పైకి. నెక్స్ట్ మనము ఇందులోకి నిమ్మరసాన్ని అయితే పిండుకుంటున్నామండి. తర్వాత కొత్తిమీర, పుదీనా,
అదేవిధంగా ఫుడ్ కలర్స్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు రైస్‌లోని వాటర్ అండి, వాటర్ మెయిన్ అండి, ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే రైస్ పచ్చిగా ఉండిపోతుంది. నేను 2 కప్స్ వాటర్ అయితే రైస్‌లోని వాటర్ యాడ్ చేస్తున్నాను పైన. మనకు చికెన్ ఉడకాలి కదా, పైన రైస్ కూడా ఉడకాలి. ఇప్పుడు ఆయిల్ అయితే 1 ½ గరిట యాడ్ చేస్తున్నాను ఆయిల్‌ని. అంతేనండి, దమ్ పెట్టడానికి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మైదానైతే మనము బౌల్ చుట్టూ మైదాను మనము ఈ విధంగా ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలి. మైదా పిండిని దమ్ బయటికి వెళ్ళకుండా ఒక ప్లేట్ని అయితే దాని మీద అరేంజ్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇక స్టవ్ మీద పెట్టి 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనము 20 to 30 మినిట్స్ వరకు చాలా లో ఫ్లేమ్లో అయితే బిర్యానీ ఉడికించుకోవాలి. చూడండి, మనం నైఫ్ పెడితే ఈ పిండి ఉడికినట్లయితే మనకు నైఫ్కి అంటుకోకుండా వస్తుందన్నమాట. ఈ విధంగా మనకు బిర్యానీ అయితే కుక్ అయిపోయిందండి. తీసి చూద్దాము ఏ విధంగా రెడీ అయిందో, మీకే అర్థమవుతుందండి. చూడండి ఎంత బాగా, ఎంత పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే రెడీ అయిందో. పిండి అయితే ఈ విధంగా ఉడికినట్లయితే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్లండి. మొత్తం పిండి ఉడికిపోవాలి. చూద్దాము ఇప్పుడు బిర్యానీని అయితే తీసి చూద్దామండి ఏ విధంగా మనకు రెడీ అయ్యింది అనేది. పండుగలకు, పెళ్ళిళ్ళకు, పుట్టినరోజులకు, ఏ వేడుకకైనా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఉంటే ఆ ఆనందం రెట్టింపు. ఇది కుటుంబాన్ని ఒక చోట చేర్చే వంటకం. ఈరోజు హైదరాబాద్ బిర్యానీ కేవలం ఇండియాలోనే కాదు, యుఎస్ఏ, యూకే, యుఏఈ వరకు ఫేమస్. హైదరాబాద్ పేరు ప్రపంచానికి పరిచయం చేసిన వంటకం ఇదే. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ కేవలం ఆకలి తీర్చే ఆహారం కాదు, ఇది ఒక సంస్కృతి, ఒక వారసత్వం, ఒక రుచి ప్రయాణం. నిజమైన రుచి, నిజమైన బిర్యానీ రుచి కావాలంటే తప్పకుండా ట్రై చేసి నాకు ఏ విధంగా కుదిరిందో కామెంట్లో అయితే తప్పకుండా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ మై వీడియోస్, మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.